సర్పరాజు బంగారు కేశం. పూర్వకాలమందు ఒక గొల్ల పిల్లవాడు ఉండేవాడు. వాడు పొద్దుటల్లా పశువులను మేపి మధ్యాహ్నం పూట విశ్రాంతి కోసం వాటిని ఒక రావి చెట్టు నీడకు తోలుకుపోయేవాడు. ఇలా కొంతకాలం జరిగినాక ఒక చిత్రం జరిగింది. ఒకనాడు వాడు రావి చెట్టు కింద కూర్చొని సేద తీర్చుకుంటూ ఉండగా, అబ్బాయి, నా మొదట్లో నీవు రోజు పాలు పోసినావంటే నీకు గొప్ప మేలు జరుగుతుంది అని రావి చెట్టు చెప్పినట్లు వినబడింది. నాటి నుంచి వాడు తన మందలో పశువులు పాలు పితికి రావి చెట్టు మొదట్లో పోస్తూ ఉండేవాడు. అలా ఉండగా వాడు చెట్టు మొదట్లో పాలు పోయగా కొన్నాళ్లకు పఠాల్మని నేల బద్దలై ఒక పెద్ద నాగుపాము పడగ ఎత్తుకుని ఆ బేటలో నుంచి చెరచెరమంటూ వచ్చేసరికి గొల్ల పిల్లవాడు హడలిపోయాడు. నాయనా, నీకు వచ్చిన భయమేమీ లేదు, హడలిపోకు. కొందరు దుర్మార్గులు నన్ను నిష్కారణంగా ఈ చెట్టు కింద గొయ్యి తీసి పాతిపెట్టారు. అందుచేత చావ సిద్ధమైనాను. ఇంతలో నీ ధర్మమా అని పాలుపోయటం చేత నేను తేరుకున్నాను. మళ్ళీ జీవం చేరుకున్నది. ఎన్ని జన్మలు ఎత్తితే మాత్రం నీ వంటి ప్రాణదాత రుణం తీర్చుకోగలనా? అయినా ఏదో ఉడతా భక్తిగా ఒక చిన్న వరం ఇస్తాను అని నాగుపాము వాణ్ణిని దగ్గరగా రమ్మన్నది. అతను చేరువుకు రాగానే తలపైన ఊది, అబ్బాయి, నా మహిమ వల్ల నీ తల వెంట్రుకలు బంగారు వెంట్రుకలుగా మారిపోతాయి. ఇందువల్ల నీకు చక్కటి భార్య దొరుకుతుంది. పైగా నువ్వు ఏ మాట అంటే ఆ మాట ప్రకారం జరిగి తీరుతుంది. నువ్వు చాలా అదృష్టవంతుడివి, వెళ్ళు అని దీవించింది. ఆ తరువాత ఇలా హెచ్చరించింది, ఈ వరం పొందిన సంగతి బ్రహ్మరుద్రుడికి కాదు కదా, ప్రియమైన భార్యకి సైతం తెలియనివ్వకూడదు. అలా జరిగితే ఆ క్షణమందే మహిమ అంతరించిపోతుంది సుమా అంటూ గొల్లపిల్లవాణిని నాగుపాము హెచ్చరించింది. గొల్లపిల్లవాడు సంతోషించి ఇంటికి వచ్చేశాడు. ఒకనాడు గొల్లపిల్లవాడు నదిలో స్నానం చేసి తుడుచుకుంటూ ఉండగా తళతళ మెరిసిపోతూ 12 నిలువుల పొడవు గల ఒక బంగారు తల వెంట్రుక ఊడి వచ్చింది. ఉత్సాహం పట్టలేక అతను ఆ తల వెంట్రుకను ఒక ఆకులో జాగ్రత్తగా పొట్లం కట్టి నీటిపైన వదిలిపెట్టాడు. దిగువ రేవులో స్నానమాడుతున్న ఒక రాజకుమారికి గొల్లపిల్లవాడు వదిలిపెట్టిన ఆకు పొట్లం దొరికింది. ఆత్రం కొద్దీ ఆమె పొట్లం విప్పి చూసేసరికి అందులో 12 మూరల బంగారు తల వెంట్రుక తళతళమని మెరుస్తూ కనిపించింది. ఆమె ఆ తక్షణమే తండ్రి వద్దకు వెళ్ళి, నాన్నగారు, నేను ఇలాంటి బంగారు తల వెంట్రుకలు గల మనిషినే పెళ్లి చేసుకుంటాను, లేని పక్షంలో పెళ్లే చేసుకోను అని తన నిశ్చయాన్ని తెలిపింది. ఈ విడ్డూరం విని రాజు రాణి ఆశ్చర్యపోయారు. బంగారు తల వెంట్రుకలు గల చిన్నవాని కోసం వారు కోటలో పరివారం అంతటినీ పంపించారు. అటువంటి చిన్నవాడు దొరకలేదని చెప్పి వాళ్ళందరూ తిరిగి వచ్చారు. గూఢచారుల్ని నలుమూలలకు పంపించారు. వాళ్ళు తెల్లముఖం వేసుకుని తిరిగి వచ్చారు. ఇది పని కాదని మహిమగల సాధువులను దేశ దేశాలకు పంపారు. వాళ్ళు తిరిగి వచ్చి లాభం లేదన్నారు. చివరకు ఒక రామచిలుక, మహారాజా, బంగారు తల వెంట్రుక గల చిన్నవాన్ని మేము పట్టవలసిందే గాని మానవులకు శక్యమవుతుందా చెప్పండి? నన్ను పంజరంలో నుంచి వదిలిపెట్టండి, నిమిషంలో ఆ చిన్నవాణిని పట్టి తెస్తాను, నా ప్రజ్ఞ చూద్దురు గాని అని చెప్పింది. వెంటనే రామచిలుకను పంజరంలో నుంచి విడిచిపెట్టి దానికి విందు చేసి ప్రయాణం కట్టారు. అది నదులు పర్వతాలు దాటుకొని అడవుల మధ్యనున్న గొల్లపిల్లవాణిని కనిపెట్టింది. అప్పుడు అది చేసిన చిత్రం ఏమిటనుకున్నారు? ఒక్కొక్క పశువు మీద నుంచే మెల్లిగా ఎగురుతూ వెళ్ళి ఆదమర్పుగా ఉన్న గొల్లపిల్లవాణి చేతిలో పిల్లన గ్రోవి నోట కరుచుకొని చెట్టు మీదకు ఎగిరిపోయింది. గొల్లపిల్లవాడు పిల్లన గ్రోవి కోసం చిలుకను వెంబటించసాగాడు. అది అలా చెట్టు మీద నుంచి చెట్టుకి, చెట్టు మీద నుంచి చెట్టుకి ఎగిరిపోతూ రాజకుమారి అంతఃపురంలోనికి దారితీసింది. ఆత్రంతో ఉన్న గొల్లపిల్లవాడు తన పశువుల సంగతే మరిచిపోయి చిలుక వెనకనే వెళ్ళి అంతఃపురంలో ప్రవేశించాడు. తన పని నెరవేరిందనే సంతోషంతో నోటనున్న పిల్లన గ్రోవి రాజకుమారి ఒడిలో పడవేసి రామచిలుక ఎగిరిపోయింది. గొల్ల చిన్నవాడు తన పిల్లన గ్రోవి తనకిమ్మని రాజకుమారిని అడిగాడు. అందుకు ఆమె, నన్ను పెళ్లాడితే ఇస్తాను, లేకపోతే ఇవ్వను అని చెప్పింది. అతనికి ఆశ్చర్యం కలిగింది. స్వయంవరం లేకుండా, ప్రధానం లేకుండా ఇంత హఠాత్తుగా పెళ్లి ఏమిటి అని ప్రశ్నించాడు. స్వయంవరము, ప్రధానము అన్నీ నదిలో నాకు పొట్లం దొరికిన నాడే నిశ్చయమయ్యాయి అని అంటూ ఆమె తనకు దొరికిన ఆకు పొట్లం చూపించింది. ఇదంతా తనకు వరం ఇచ్చిన నాగుపాము మహిమ కదా అని అప్పుడు గొల్ల చిన్నవానికి జ్ఞాపకం వచ్చి అతను పెళ్లికి అంగీకరించాడు. కొద్ది రోజులకే వాళ్ళిద్దరికీ అతి వైభవంగా వివాహమైంది. ఆ రాజు తన కుమార్తెనే కాకుండా అర్ధరాజ్యం కూడా అతనికి ఇచ్చి ఏలుకోమని చెప్పాడు. గొల్ల చిన్నవానికి అదృష్టం పండి హాయిగా కాలక్షేపం చేస్తూ ఉన్నాడు. కొన్నాళ్లకు తన అడవులో విడిచిన పశువుల మంద సంగతి గుర్తుకు వచ్చింది. ఆ మట్టును అతను బయలుదేరి పోబోతూ ఉండగా అతని భార్య కూడా నేను వస్తానని వెంటపడింది. ఇద్దరూ కలిసి అడవుల మధ్యకి వెళ్ళేసరికి
పశువుల మందలో ఒక్కటి కూడా మిగలకుండా చచ్చిపడి ఉన్నాయి. అయితే నాగుపాము తనకిచ్చిన రెండో వరం అతనికి జ్ఞాపకం వచ్చింది. అప్పుడు అతను నా పశువులు నాకు బతకాలి అని మనసులో కోరుకున్నాడు. వెంటనే పశువులన్నీ తోకలాడించుకుంటూ గబాలన లేచి నిల్చున్నాయి. అపరిమితమైన సంతోషంతో వారు పశువుల మందను తమ రాజ్యానికి తీసుకుని వెళ్ళిపోయారు. మాట ఎందు గురి ఉన్న వాళ్లకు, మంచితనం కలవాళ్లకు ఎప్పటికైనా మేలే జరుగుతుందని తెలుసుకున్నాడు ఆ గొల్ల చిన్నవాడు.